ప్రకృతి ఒడిలో కాసేపు విహరించి వద్దామా? ముందుగా గుండంలో స్నానం చేసి గండ దీపంలో నూనె పోసి ప్రభబండ్ల సందడి చూసి ప్రకృతి విచిత్రాలు చూసి కష్టసాధ్యమైన రహదారులు ఎన్నో ఎక్కి చివరగా ఆ శివయ్యను దర్శించి యాత్రను పరిపూర్ణం చేద్దాం. ఎంతో కష్టసాధ్యమైన ఈ పరిస్థితులను దాటి మనం ముందుకు వెళ్దాం. నాతో కలిసి రండి. హన్మకొండ బస్ స్టేషన్ నుంచి మీరు భూపాలపల్లికి వెళ్ళే దారిలో రేగొండ టికెట్ తీసుకొని ఇక్కడ ఆర్చి దగ్గర మీరు దిగి ఇక్కడి నుంచి షేరింగ్ ఆటోని మీరు జాతరకు చేరుకోవచ్చు. ముందుగా శ్రీవారి పాదాలను దర్శించుకోవచ్చు. ఇక ముందుకు వెళ్ళగానే మెట్లదారి కనిపిస్తుంది. మెట్లదారి గుండా మీరు పైకి స్వామివారి దర్శనానికి చేరుకోవాల్సి ఉంటుంది. మెట్లదారి మొత్తం చాలా బాగా చేశారు. ఇది వరకు చాలా ఎత్తులు వంపులుగా ఉండేది. చుట్టూ ప్రకృతి, ఎటు చూసినా కొండలు గుట్టలు ఉంటాయి. మధ్య మధ్యలో మీకు కోతులు కూడా కనిపిస్తుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉందని మీ దగ్గర ఎటువంటి లగేజ్ లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయగలరు. ఎటు చూసినా ప్రకృతి శోభ కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మీకు స్పెషల్ ఎంట్రీ టికెట్ దర్శనం ఉంటుంది. 100 రూపాయల టికెట్. కావాల్సిన వాళ్ళు ఇక్కడ నుంచి మీరు వెళ్ళవచ్చు. అవి గుట్ట మీదనే టికెట్లు ఇస్తారు, కింద ఇవ్వరు. పైకి వెళ్తున్నంతసేపు మీకు విష్ణు నామస్మరణ ప్రతిధ్వనిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ గండ దీపం కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు స్పెషల్ ఎంట్రీ టికెట్లు ఉన్న వాళ్ళు మాత్రమే అటు వెళ్ళడానికి వీలుంటుంది. ఇక్కడ మీరు ఇంకాస్త పైకి ఎక్కగానే ఎడమ దిక్కు మీకు అభయాంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. అలాగే కుడి దిక్కు తిరిగాక మీకు కుడివైపుకు మీకు గరుత్మంత స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడ మీరు లోపలికి కనిపిస్తుంది కదా, ఇలా లోపలికి వెళ్ళాక మీకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. చాలామందిని వాటిని చూసే బయటకు వస్తుంటారు. అలా కాకుండా మీకు రైట్ సైడ్ గుట్టకు స్వయంగా వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి విగ్రహం ఉంటుంది. దాన్ని దర్శించుకోండి. ఇది మోకాళ్ళ పర్వతం. ఇది ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాళ్ళ చెట్టు మరియు వేప చెట్టు చుట్టూ తమ వాహనాలను భక్తులు ప్రదక్షిణ చేపిస్తారు. ఇప్పటికీ కొందరు భక్తులు తన సాంప్రదాయబద్ధమైన ఎడ్ల బండ్లలోనే తీర్థానికి చేరుకుంటారు. ప్రభబండ్ల యొక్క వాహనాల సందడిని కూడా మనం చూడవచ్చు. ఈ చెట్టు చుట్టూ కూడా ప్రభబండ్లు అనేవి ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటుంటారు. భూగులోని తీర్థంలో జాతరలో మీరు గండ దీపానికి వెళ్ళేటువంటి దారిలో ఎటువంటి పాదరక్షలు ధరించకూడదు. మీరు దారిలో మొత్తం రాళ్ళు, రప్పలు, కంకర ఇలాంటివి ఉంటాయి. అయినా కూడా మీరు ఎక్కాల్సి ఉంటుంది. స్వామివారిని తలుచుకొని మీరు పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఈ దారిని మీరు ఒకసారి చూస్తే భయం వేస్తుంది, కానీ వెళ్తుంటే కొద్దిగా భరించేస్తే స్వామివారే మిమ్మల్ని ఆ గుట్టపైకి ఎక్కిస్తాడు. పైకి ఎక్కేటువంటి దారి చాలా కఠినంగా ఉంటుంది. మీరు ఈ కఠిన పరిస్థితులను స్వామివారి నామస్మరణ చేస్తూ పైకి ఎక్కాల్సి ఉంటుంది. పైకి ఎక్కాక మాత్రం మీకు ఎటువంటి నొప్పి కానీ ఎటువంటి బాధ కానీ ఆ స్వామి దయ వల్ల ఉంటుంది. మీ అబ్బాయితో పోయిస్తాను అనుకున్నారా అమ్మ? అని ఇలా మొక్కిస్తారా పిల్లల్ని? అవునా? కట్టాలు వాళ్ళ గండాలు వాళ్ళ గండ చిలుక కడిగిపోతే గండ చిలుకనా? గండ చిలుక మీద ఏమంటారు పైన ఇప్పుడు మనం పోయే కాడి గండ చిలుక అంటారు. నిజం లిల్లీ పుట్స్ వాళ్ళు
చేసుకున్నట్టే ఉంది అంతా గుహలు. షో ఎందుకట ఉండొచ్చుగా ఇప్పుడు ఆల్రెడీ అసలు ఉన్నట్టున్నారు ఇంట్లో. ఒక తొంగి చూస్తారో చూద్దాం. లిలీ బోట్స్ ఇది పాండవుల గుట్ట. ఇది పాండవుల గుట్ట. ఇట్లా కించి దారి పైకి ఎక్కాక ప్రకృతి శోభ మొత్తం మీ కళ్ళను కట్టుబడిస్తుంది. మీ కాళ్ళ నొప్పులు దూది పింజలా తేలిక పడిపోతాయి. ఇది నా కెమెరా జూమ్తో చేసినటువంటి వీడియో. అంజనా ఒకసారి ఇటు తిరుగు. థ్యాంక్ యూ. అయిపోయిందమ్మా. Wow. It's so beautiful. ఆగు మరి ఆగు పోతూ ఆగు. ప్రకృతి ఒడిలో స్వామివారి పులిహోర ప్రసాదం. వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నాక గండ దీపంలో మీరు నూనె పూసాక కిందికి దిగాక చివరగా నందీశ్వర స్వామిని దర్శించుకుని లోపలికి వెళ్ళగానే మీకు ఆ శివయ్య దర్శనమిస్తాడు. శివయ్య దర్శనంతో మీ జాతర లేదా యాత్ర యొక్క పరిపూర్ణ ఫలితం సిద్ధిస్తుంది. నాతో కలిసి యాత్ర సంపూర్ణంగా చేసుకున్నారని ఆశిస్తూ నమామి.